అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని సుంకాల పేరుతో వణికిస్తున్నాడు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ను వణికించేవాడు వచ్చాడు. ఎవరు? న్యూయార్క్ మేయర్గా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి జొహ్రాన్ మమ్దాని. ఇప్పుడు ఈ పేరు చెప్తేనే రిపబ్లికన్స్ వణికిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఈ మమ్దాని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. న్యూయార్క్కి సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే లోకల్ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఈక్వేషన్స్లో న్యూయార్క్ మేయర్గా మమ్దాని బాధ్యతలు తీసుకోబోతున్నాడు. గెలుపొందారు. ఆయన అఫీషియల్ డిక్లరేషన్ అయిపోయింది. ఆయన గెలుపుకు సంబంధించి జనవరి 1వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నాడు. మమ్దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే జొహ్రాన్ ఖ్వామి మమ్దాని పూర్తి పేరు. ఇక ఎలక్షన్స్లో సంబంధించి మనం చూసినప్పుడు ఇది డెమోక్రటిక్ నామినీ ఫర్ మేయర్ న్యూయార్క్, ఎన్వైసి అంటే న్యూయార్క్ సిటీ, అసెంబ్లీ మెంబర్ రన్నింగ్ టు మేక్ హిస్ సిటీ అఫోర్డబుల్, డెమోక్రటిక్ సోషలిస్ట్, ఎర్లీ ఓటింగ్. అంటే ఎలక్షన్స్ జరిగినాయి, ఈ మధ్యన ఎలక్షన్స్ జరిగినాయి. అంటే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఈ ఎలక్షన్స్ జరిగినాయి. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈయన గెలుపు ఖరారైంది. గెలుపు ప్రకటన అధికారికంగా వచ్చింది. సో ఇది మమ్దాని బ్యాక్గ్రౌండ్. మమ్దాని డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి, మేయర్ అభ్యర్థిగా ఇప్పుడు ఆయన గెలుపొందారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్. డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ లోకల్ సీట్స్ దగ్గర నుంచి అమెరికా సెనేట్ వరకు, అమెరికన్ కాంగ్రెస్ వరకు అఖండమైనటువంటి మెజారిటీతో 9 నెలల క్రితమే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈ 9 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు ఒక్క అమెరికన్స్నే కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కుదిపేసినాయి అన్న విషయం అందరికీ తెలుసు. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ దగ్గర నుంచి నేటివ్ అమెరికన్స్ ఇష్యూ వరకు అనేక అంశాలని ఆయన తట్టి లేపారు. అలానే అమెరికన్ ఎకానమీని ఒక కుదిపారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఆ తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నిక న్యూయార్క్ మేయర్ ఎలక్షన్. ఇక్కడ అఖండమైనటువంటి మెజారిటీతో డెమోక్రట్ అభ్యర్థి గెలుపొందడం అనేది అమెరికాని, ముఖ్యంగా రిపబ్లికన్స్ని షాక్కి గురి చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక ప్రతీఘాతంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. అలానే మమ్దాని చెప్తున్నారు చాలా క్లియర్గా, అమెరికా అందరిది, ముఖ్యంగా ప్రజలందరిది, అమెరికన్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉండాల్సినటువంటి అంశం, అన్ని దేశాలతో కలిసిమెలిసి జీవనాన్ని సాగించాల్సినటువంటి దేశం అని చెప్తున్నారు. అలానే మమ్దాని కనెక్షన్ చూస్తే కూడా యాక్చువల్గా అమెరికాలో మొదటిసారిగా గెలుపొందినటువంటి ఆఫ్రో ఇండో ముస్లిం, ఇందులో ఇండియన్ కనెక్షన్ కూడా ఉంది. అది ఎలాగనేది మీకు చెప్తాను. ఇది మమ్దాని బ్యాక్డ్రాప్. ఈయన గెలిచిన వెంటనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్గా ఒక సెలబ్రేషన్ మూడ్ని అమెరికాలో తీసుకొచ్చినాయి. 3 hours లెఫ్ట్ అంటే ఓటింగ్కి లాస్ట్ డే చేసినటువంటి క్యాంపెయిన్. డొనాల్డ్ ట్రంప్ అమితంగా ఇష్టపడేటువంటి ట్రూత్ పోస్ట్లోనే ఆయన కొన్ని ట్వీట్స్ కూడా చేశారు. అవి కూడా ఆసక్తికరంగా మారినాయి. సో మమ్దాని గెలుపు ఈక్వేషన్స్: ఉగాండా ఫాదరు, ఇండియన్ మదరు, మమ్దాని బ్యాక్డ్రాప్. సో ఆయన అటు ఉగాండాలో పుట్టాడు. ఉగాండాలో పుట్టిన తర్వాత అమెరికాకి వలస వెళ్ళాడు. అమెరికాలో సెటిల్ అయ్యాడు. అమెరికాలోనే చదువుకున్నాడు. అమెరికన్ పాలిటిక్స్లో ఒక క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి మమ్దాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఫైనల్గా న్యూయార్క్ మేయర్ బాధ్యతను తీసుకున్నారు. ఇక ఇండియన్ కనెక్షన్ గురించి మనం చెప్పాలంటే జొహ్రాన్ మమ్దాని బ్యాక్గ్రౌండ్లో చూడాల్సింది, ఉగాండాలో కంపాలలో పుట్టారు. ఆయన ఫాదర్ మహమ్మద్ మమ్దాని ముస్లిము, అలానే మదర్ మీరా నాయర్, మనకు తెలిసినటువంటి ఫేమస్ సినిమా డైరెక్టర్, సలాం బాంబే పేరుతో సంచలనం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మీరా నాయర్ కొడుకే ఈ మమ్దాని. సో ఇండియన్ కనెక్షన్ కూడా ఇక్కడ ఉంది. అలానే ఆఫ్రికన్ ఫాదరు, ఇండియన్ మదరు, అమెరికాలో సెటిలరు, ఇప్పుడు అమెరికన్ సిటిజను. ఒక మేయర్ స్థాయికి ఎదిగేంత అవకాశం అమెరికాలో ఉంది అని చెప్పడానికి ఒక ప్రూవెన్ ఎగ్జాంపుల్గా మనం జొహ్రాన్ మమ్దానిని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అమెరికా రాజకీయ శకంలో ఒక కొత్త పరిణామం సంభవించబోతుందని చెప్పని మమ్దాని చెప్తున్నారు. ఇంకా డొనాల్డ్ ట్రంప్కి 3 సంవత్సరాల 2 నెలల టెన్యూర్ ఉంది. ఇప్పుడు ఎంత వ్యతిరేకత, ఎంత ప్రతికూలత ఉందంటే ఈ 3 సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. అలానే డెమోక్రాట్స్ నుంచి బలమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈరోజు అమెరికాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు జొహ్రాన్ మమ్దాని. సో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి పేరుగా చరిత్ర ఏ విధంగా మలచబోతుంది అనేది మనం వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.